హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో వచ్చి నా ఫ్రెండ్స్ మండేని దీనిలో నుంచి మైనస్ చేస్తారనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈ అవుట్ఫిట్ నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటాను, ఈ పాటికి వెళ్ళి చూడండి. జన్మాష్టమి కదా, అండ్ మార్నింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను, అందుకని ట్యూస్డే నుంచి నా ఫ్రెండ్స్ ఈ వీక్ నేనేం వేసుకోవాలో వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం ట్యూస్డే నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి పలానా ఈ డే, సో వాళ్ళకి నేను ఏది వేసుకోవాలి, ఎలాంటి డ్రెస్ స్టైల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర వీడియో రికార్డింగ్ ఒక 1 వీక్ ముందే తీసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో నేను దాని ప్రకారం డ్రెస్ ప్లాన్ చేసుకోవచ్చని. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మై ఫ్రెండ్స్ డిసైడ్ వాట్ ఐ వేర్ ఇన్ ఏ వీక్ ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అందరికీ హాయ్. అందరికీ హాయ్. నాకు ప్రశాంతి ఒక 13-14 ఇయర్స్గా తెలుసు. లైక్ మేము బీటెక్ చేస్తున్నప్పటి నుంచి వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ వీ స్టిల్ కంటిన్యూ దట్ బాండ్. సో బీటెక్ నుంచి చూస్తున్న తన డ్రెస్సింగ్ సెన్స్ కానీ స్టైలింగ్ కానీ చాలా బోల్డ్గా, చాలా కలర్ఫుల్గా వేసుకుంటుంది. యాక్సెసరైజింగ్ కానీ అంతా చాలా బాగా చేసుకుంటుంది. సో ఈ ఛాలెంజ్ చెప్పినప్పుడు నాకు ఒక్కటే థాట్ వచ్చింది. నేనేమనుకున్నానంటే ఆఫీస్కి కైండ్ ఆఫ్ ఓల్డ్ మనీ, కైండ్ ఆఫ్ కొంచెం షీక్ స్టైల్ ఏమన్నా ట్రై చేస్తే బాగుంటుంది అనుకున్నా. దాట్స్ పర్సనలీ నాకు ఇష్టమైన స్టైల్ అది. అండ్ మినిమల్ మేకప్, మినిమల్ జ్యువెలరీ. సో ప్రశాంతి, ఈ ఛాలెంజ్ కి నేను నీకు ఇస్తున్న అటైర్ వచ్చి పౌడర్ బ్లూ షర్ట్, బీజ్ ప్యాంట్స్ ఆర్ క్రీమ్ ఐవరీ ప్యాంట్స్, సమ్ క్రీమ్ కలర్ ప్యాంట్స్, ట్యాన్ బెల్ట్. యాక్సెసరీస్ వచ్చి వెరీ మినిమల్, చేతికి 2 ఉంగరాలు పెట్టుకో అంతే. ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా జస్ట్ స్టర్ట్స్ గానీ, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ గానీ అంతే. గోల్డ్ జ్యువెలరీ, సింపుల్ చైన్ వేసుకో. మేకప్ కూడా చాలా న్యూడ్ గా అండ్ న్యాచురల్ మేకప్ వేసుకో. చెప్పులు వచ్చేసరికి ఏమన్నా పంప్స్, ఎనీ న్యూడ్ పంప్స్. ఆఫీస్ కి ఈ లుక్ ట్రై చేయి. ఇది నేను నీకు ఇచ్చే అటైర్, ద కాన్సెప్ట్ ఓల్డ్ మనీ అండ్ షిక్. ట్యూస్డే మార్నింగ్ ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్ ఎప్పటిలాగా లేట్ అనమాట, బయట ఫుల్ వాన్ పడుతుంది. సో నాకు పౌడర్ బ్లూ షర్ట్ వచ్చింది కాబట్టి న్యూడ్ మేకప్ అని చెప్పింది. సో అందుకని లిప్స్టిక్ మ్యూటెడ్గా వేసుకున్నాను. అంతకు మించి ఇంతకన్నా లైట్గా వేసుకుంటే నా ఫేస్కి సూట్ అవ్వదు. సో ఈ స్ట్రైప్స్ బ్లూ షర్ట్ స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చి నేను గ్లాసెన్స్లో తీసుకున్నాను ఆల్మోస్ట్ 3-4 years బ్యాక్. అండ్ ఆల్సో సేమ్ స్కిన్ కలర్ ప్యాంట్. ఈ ప్యాంట్ చాలా బాగుంటుంది, పాయింటీ ఫార్మల్ ప్యాంట్. ఇది కూడా గ్లాసెన్స్ నుంచి తీసుకున్నాను. న్యూజిలాండ్లో గ్లాసెన్స్ అనే బ్రాండ్ ఇలా ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది అనమాట. అండ్ దీనికేమో స్కిన్ కలర్ బెల్ట్ లైక్ పెట్టుకోమని చెప్పింది. యాక్చువల్లీ ఆ బెల్ట్ సూట్ అవుతుందో లేదో, లేదంటే బ్లాక్ పెట్టుకుంటాను. కొంచెం నా స్టైల్ టచ్ ఇవ్వాలి కదా. దీన్ని క్విక్గా వేసుకొని నా లుక్ ఏంటో చూపిస్తాను మీకు. క్లియర్గా నేను సింపుల్ జ్యువెలరీ పెట్టుకోమంది అనమాట. జస్ట్ ఈ డైమండ్ చైన్ వేసేసుకున్నాను. అండ్ దెన్ ఈ గ్లాసెన్స్లో తీసుకున్న ఈ డ్రాప్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను. అండ్ బెల్ట్ మీకు చూపించాను కదా, నా దగ్గర న్యూడ్ పంప్స్ లేవు, అందుకని చెప్పి వైట్ పంప్స్ వేసుకోబోతున్నాను. ఇప్పుడు నా ఫైనల్ లుక్ చూపించేస్తాను. లెట్స్ గో. మీకు ఎలా ఈ లుక్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రశాంతి వీడియోస్లో మీరు ఎప్పుడైనా ప్రశాంతి మా హిందక్క అని చెప్పడం వినుంటే అది నేనే. నా పేరు హిందూజా. ప్రశాంతి నేను 2007 నుంచి ఫ్రెండ్స్. సో ప్రశాంతి ఎలా అంటే నా స్కూల్ జూనియర్. అనుకోకుండా మళ్ళీ సేమ్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాం. మా సీనియర్ జూనియర్ ఫ్రెండ్షిప్ స్టోరీ మళ్ళీ కంటిన్యూ అయింది కాలేజ్లో కూడా. ప్రశాంతికి నాకున్న కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఫ్యాషన్ అనమాట. సో వీ ఆల్వేస్ యూస్ టు ఎక్స్చేంజ్ థాట్స్. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఇప్పుడు ప్రశాంత్కి ఒక ఛాలెంజ్ ఇవ్వడానికి. సో నేను పిక్ చేసిన ఛాలెంజ్ ఏంటంటే క్లాసిక్ రెట్రో స్టైల్ అనమాట. సో బేసికలీ ఇట్స్ వెరీ సింపుల్. మన పాత హీరోయిన్స్ ఎట్లా అయితే రెడీ అయ్యేవాళ్ళు అట్లాంటి స్టైల్లో ప్రశాంతి ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళాలి. సో ఇక్కడ బేసికలీ ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి అంటే సారీ, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్, ఇంకా పర్ల్ యాక్సెసరీస్, కొంచెం బోల్డ్ లిప్స్టిక్స్, కొంచెం వేవీ హెయిర్, ఇంకా కుదిరితే ఏమైనా హెడ్ బ్యాండ్స్ ఇట్లాంటివి పెట్టుకోవాలి. సో దట్స్ ద లుక్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ ఇట్.
అండ్ దట్స్ యువర్ ఛాలెంజ్ ప్రశాంతి. బాయ్. రెట్రో స్టైల్కి ఎప్పుడు బ్లాక్ అండ్ వైటే కదా నేను చూస్ చేస్తున్నాను. యాక్చువల్లీ పోల్కా డాట్ శారీ ఉంటే ఇంకా బాగుండేది, కానీ అది లేదనమాట. సో అందుకని ఫ్లోరల్ ప్రింట్ తీసుకున్నాను. సో క్విక్గా ఇది నేను యాక్చువల్లీ బ్లాక్ దానికి పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. దీనిలో ఇన్ని కలర్స్ ఉన్నా జస్ట్ టు మేక్ ఇట్ లుక్ మోర్ రెట్రో. సో లుక్ ఎలా టర్న్ అవుట్ అవుతుందో చూపిస్తాను. How is my look today? Amazing as usual. You shouldn't. Oh. Yeah, I mean actually పూజని అడగకూడదు బికాస్ వాట్ ఎవర్ ఐ డూ షీ సేస్ ఇట్స్ అమేజింగ్. కి వెళ్ళే లోపు మళ్ళీ ఇలా ట్రెంచ్ కోట్ వేసుకున్నాను. ప్రాపర్ వింటేజ్ లుక్ అసలు. వాళ్ళ నా ఫ్రెండ్ శృతికి సెలెక్ట్ చేశాను వెస్ట్రన్ లుక్. తనేం చెప్పబోతుందో చూద్దాం. Hi, hello, this is Shruti. I'm a friend of Prashanti since bachelor's and I am from USA. So the day Prashanti chose for me to choose her an outfit is on Thursday, which is her western look. And since I know Prashanti for a long time, I know she prefers black a lot, and if you see her profile, Insta profile, it's always black combined with any other colors, or mostly it's neutral colors. So I would like Prashanti to add some color in her dressing. So the colors I choose are yellow, which is my favorite color. I don't want it to be just the same color all way long, like a monochromatic look. I just maybe she can add shades of yellow from top to bottom, or she could pair yellow color with some green, like Emily in Paris. I'm going to post a picture here, or Prashanti will. But I want her to do something with yellow. నాకు వచ్చి ఇమిలీ ఇన్ ప్యారిస్ ఇచ్చిందనమాట. ఏంటో కొంతమంది నేను కలర్ఫుల్గా వేసుకుంటా అంటున్నారు, కొంతమంది నేను బ్లాక్ అండ్ వైటే. ఐఎమ్ గ్లాడ్ దట్ నేను ఇద్దరికి సర్వ్ చేస్తున్నానేమో, ఒకరికి అలా ఒకరికి ఇలా కనిపిస్తున్నాను. సో నా దగ్గర ఎల్లో టైప్ బాడీ కాన్స్ ఉన్నాయి ఒక 2, కానీ బాడీ కాన్స్ వేసుకోవద్దని నాకు క్లియర్గా చెప్పింది అనమాట. సో అందుకని నా దగ్గర జారాలో తీసుకున్న ఈ ఎల్లో ప్యాంట్ ఉంది, లైక్ ఫార్మల్ ప్యాంట్ టైప్. అండ్ దెన్ ఇమిలీ ఇన్ ప్యారిస్ టైప్ కదా, దో బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో వేయాలి, కానీ బట్ దిస్ ఈ షర్ట్ కూడా జారాలోదే అనమాట. మొత్తం దీనిలో బ్యూటిఫుల్గా అమ్మాయిల ప్రింట్ ఉంటుంది మొత్తం దీని మీద. ఇదైతే ప్రాపర్గా ఎమిలీ ఇన్ ప్యారిస్ థీమ్కి మ్యాచ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో క్విక్గా వేసుకున్న ఫైనల్ లుక్ ఏంటో చూపిస్తాను. సో ఇది నా ఫైనల్ లుక్ అనమాట. ఎమిలీ ఇన్ ప్యారిస్ థీమ్ ఇచ్చింది, సో అందుకనే ఈ కూల్ షర్ట్ వేసుకున్నాను. నా దగ్గర ఉన్న ఎల్లో ఇదొక్కటే. అండ్ దెన్ హ్యాండ్ బ్యాగ్ అండ్ యాక్సెసరీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని పిన్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి డిఫరెంట్. గైస్, నా పేరు సహితి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. శాంతి నాకు 2021 నుంచి పరిచయం అనమాట. యాక్చువల్లీ మేము అంతకన్నా ముందే టిక్టాక్ ఫ్రెండ్స్, కాకపోతే ఫస్ట్ టైం కలిసి మాట్లాడుకునేది మాత్రం 2021లో. అండ్ వీ హ్యావ్ బీన్ ఇన్ టచ్ ఎవర్ సిన్స్ 4 years అయిపోయింది. సో యా, ఛాలెంజ్ విషయానికి వచ్చేస్తే నాకు ఫ్రైడే వచ్చింది ట్రెడిషనల్ స్టైల్ అని. దిస్ ఈజ్ యాక్చువల్లీ a ఛాలెంజ్ ఫర్ మీ, ఎందుకంటే శాంతి, యూ హ్యావ్ ఆల్రెడీ ట్రైడ్ మెనీ యూనిక్ అవుట్ఫిట్స్ అండ్ చాలా స్టైల్స్ నువ్వు స్టైల్ చేస్తూ ఉంటావు డిఫరెంట్గా. సో నేను నీకు ఇవ్వబోయేది ఏంటంటే, వేర్ అ సారీ విత్ అ లాంగ్ స్లీవ్ బ్లౌజ్, విచ్ ఈస్ నార్మల్. ఐఎమ్ ష్యూర్ యూ మైట్ హ్యావ్ మెనీ. కాకపోతే ద థింగ్ ఈస్, నువ్వు బన్ పెట్టుకోవాలి. బన్ పెట్టుకొని మల్లెపూలు చుట్టుకోవాలన్నమాట. నేను బన్లో చూసినట్టయితే నాకు గుర్తులేదు. కాబట్టి సారీ, ఫుల్ స్లీవ్ బ్లౌజ్, బన్ పెట్టుకొని మల్లెపూలు చుట్టుకోవాలి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ నోస్ రింగ్ కూడా పెట్టుకో. ఐఎమ్ ష్యూర్ యుల్ రాక్ దిస్ లుక్. ఐ కాంట్ వెయిట్ టు సీ యూ. బాయ్. నా దగ్గర కొంచెం వెస్ట్రన్ స్టైల్ కంప్లీట్గా కాదు, కానీ ఒక చుడీ హ్యాండ్స్ బ్లౌజ్ ఉంది. ఆ శారీ ఇంకా వేసుకోలేదు. హోప్ ఇట్ వర్క్స్, ఎందుకంటే లాంగ్ హ్యాండ్స్ కన్నా నాకు నాది కూడా లాంగ్ హ్యాండ్స్లో వస్తుంది. చుడీ హ్యాండ్స్ అని చెప్పి చాలా ట్రెండింగ్ అనమాట ఇప్పుడు. అది వేసుకుందాం అనుకుంటున్నాను. సో అండ్ ఇప్పుడు ముడి పెట్టుకోవాలి. మరి దానికి ముడి ఎలా సెట్ అవుద్దో ఐ హ్యావ్ నో క్లూ. ఎలాగోలాగా మ్యాచ్ చేద్దాం. సో లెట్స్ సీ. ఈ బ్లౌజ్ వచ్చేసి కలంకారీ ప్రింట్ బ్లౌజ్ అనమాట, లైక్ చుడీ హ్యాండ్స్. ఇది కావాలని చెప్పి పింట్రెస్ట్లో రిఫరెన్స్ తీసుకొని కుట్టించుకున్నాను అనమాట. ఎందుకంటే ఇలా మల్టిపుల్ కలర్స్, ఏ కలర్ శారీకైనా వేసుకోవచ్చు అని చెప్పి. ఇది బాగా కుచ్చుస్తుంది. ఇది ఫుల్ చుడీ హ్యాండ్స్. అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ప్లెయిన్ శారీకి మమ్మీ కచ్ వర్క్ చేసింది అనమాట. మమ్మీ చేసింది. ఇది పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని క్విక్గా వేసుకొని నెక్స్ట్
హాఫ్ ఆఫ్ ద లుక్ రివీల్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఈ లుక్ బాగా నచ్చింది. యట్ మనం ఛాలెంజ్ని మిస్ చేయకూడదు అండ్ వి నెవర్ లూజ్ ఆన్ ఎనీథింగ్. సో దీన్ని ఇప్పుడు ముడి పెడతాను, ఎలా ఉంటుందో చూద్దాం. బట్ సో ఫర్ ఐఎమ్ జస్ట్ లవింగ్ దిస్ లుక్ సో మచ్. లైక్ నా యాక్సెసరైజ్ కానీ ఆన్ టాప్ లైక్ బట్ బన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఈజీగా మల్లెపూ పెట్టుకోవడానికి ఈజీగా అయిపోతుంది. మల్లెపూలు కూడా పెట్టుకోవాలి. ఈ లుక్ ఫైనల్గా ఎలా టర్న్ అవుట్ అయిందో చాలా బాగా నచ్చింది. కానీ ఇంట్లో ఎవరు లేరు ఇప్పుడు తీయించుకోవడానికి. సో ఫస్ట్ అయితే వెళ్ళి దేవుడికి పూజ చేసుకుంటాను. సో ఇంటికి వచ్చి ఎవరైనా వస్తే గబగబా ఫుల్ లుక్ అయితే తీయించుకుంటాను. ఫైనలీ ద ఎండ్ అసలు ఎలా టర్న్ అవుట్ అవుతుందో నాకే నేను చాలా క్యూట్గా అనిపిస్తున్నాను. కానీ న్యూజిలాండ్ హౌసెస్లో లైట్స్ ఉండవు. సో హోప్ఫుల్లీ విల్ సమ్ హౌ మేనేజ్ అండ్ ఫైనల్ లుక్ చూపిస్తాను మీకు. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ఏంటి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా అనుకుంటున్నారా? వచ్చేస్తుంది లేండి. ఇవాళ నేను ఎందుకు వచ్చానో తెలుసా? శాంతి సాటర్డే అవుట్ఫిట్ పిక్ చేయడానికి. సో ఈ డ్రెస్కి ట్విన్నింగ్ చేయి, ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా. ఇంతకీ శాంతి నాకేమవుతుందో మీలో ఎంతమందికి తెలుసు? కామెంట్ చేసేయండి. సో నేను క్లియర్గా అందరికీ ఏ లుక్ ఏ డే వెస్ట్రనా ఇండియనా అని క్లియర్గా చెప్పా. కానీ ఎవ్వరూ చదవలేదు. తర్వాత కొంతమంది డౌట్స్ అడిగి కరెక్ట్గా చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా చెల్లి క్లియర్గా వెస్ట్రన్ లుక్ అని చెప్తే ఇండియన్ లుక్ షరారా ఇచ్చింది. బయటేమో గుడ్ సన్నీ డే అండ్ షీ వాంట్ మీ టు వేర్ షరారా అండ్ గో అవుట్ సైడ్. సో నేను షరారా వేసుకోవట్లేదు. హవెవర్ సేమ్ శ్రవంతి కుట్టించింది అనమాట. నాకు శ్రవంతికి అలాగా హిరామండి స్టైల్లో షరారా, అది సపరేట్గా స్టైల్ చేస్తాను. బట్ స్టిల్ సేమ్ లుక్ చేయమంది కాబట్టి ఆ టాప్ని తీసుకొని డ్రెస్ లాగా వేసుకొని ఇవాళ వెస్ట్రన్ అవుట్ఫిట్లో స్టైల్ చేయబోతున్నాను. దో యూ గేవ్ మీ ఇండియన్ వెన్ ఐ ఆస్క్డ్ ఫర్ వెస్ట్రన్. సో సేమ్ అవుట్ఫిట్ని వెస్ట్రన్గా ఎలా స్టైల్ చేస్తానో చూపిస్తాను. శ్రవంతి అవుట్ఫిట్ పెడతాను అనమాట. సేమ్ ఇలాగే మెటీరియల్ ఇద్దరికి తీసుకొని శ్రవంతి ఎల్లో మెటీరియల్తో కుట్టించుకుంది, నాకేమో ఇలా యాష్ కలర్తో అనమాట. ఇది వచ్చేసి ఫుల్ లైక్ లాంగ్ ఫ్రాక్ లాగా అనిపిస్తుంది. లాంగ్ ఫ్రాక్ కాదు, ఐ మీన్ షరారాకి వేసుకుంటే పేప్లం టాప్లా అనిపిస్తుంది. సో ఇది ఎలాగో సమ్మర్ కదా, ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ షేప్డ్ లెగ్స్ ఉన్నాయి కాబట్టి ఇదిగోండి, ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్ లా ఉంటుంది. దీన్ని స్టైల్ చేస్తాను. ఫైనల్ అవుట్ఫిట్ అనమాట. ఇండియన్ వేర్ని ఇలాగా డేకి తగ్గట్టు వెస్ట్రన్ వేర్ లాగా వేసుకున్నాను. సో ఈ పేప్లం టాప్ నుంచి పేప్లం డ్రెస్ లాగా వేసుకున్నాను అనమాట. అండ్ నా మైకల్ కోర్స్ హ్యాండ్ బ్యాగ్తో స్టైల్ చేశాను. అండ్ దెన్ ఇవి నా గ్లాడియేటర్స్ అండ్ నా ఎవ్రీడే టు గో జ్యువెలరీ. నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది. బ్రంచ్కి అయితే పర్ఫెక్ట్ అవుట్ఫిట్. మీకు ఎలా నచ్చిందో చెప్పండి. క్యూట్ లిటిల్ డ్రెస్, పర్ఫెక్ట్ సమ్మర్ అవుట్ఫిట్. మీకు ఈ లుక్ ఎలా నచ్చిందో కమెంట్లో తెలియజేయండి. ఇప్పుడు మీకు నేను చాలా డిఫరెంట్గా కనిపించవచ్చు, మేకప్ లేదు. బట్ ఈ వీడియో మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇనీషియల్గా ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు అయితే అసలు కంఫర్టబుల్గా అనిపించలేదు అనమాట. ఐ వాజ్ లైక్ అసలు ఎందుకు చేస్తున్నాను ఈ ఛాలెంజ్ అని అనిపించింది. బట్ ఎవ్రీ లుక్ పుల్ చేసినప్పుడు అర్థమైంది అనమాట, ఐ కెన్ డూ సంథింగ్ న్యూ అని చెప్పేసి. కొన్నిసార్లు ఇలా అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ ట్రై చేస్తే ఇలాగ డిఫరెంట్ లుక్స్ వస్తాయేమో. అవుట్ ఆఫ్ నా ఫేవరెట్ వచ్చేసి అన్నీ నా ఫేవరెటే. బట్ లైక్ శారీ విత్ ఆ ముడి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ద వే ఐ పేడ్ అప్ శారీ విత్ ఆక్సిడైజ్డ్ jewelry and also moody, like for the first time I saw myself so differently అనమాట. సో మీ ఫేవరెట్ లుక్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ ఛాలెంజ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు ప్లీజ్ డూ కమెంట్ అండ్ టెల్ మీ ఇఫ్ యూ అప్రూవ్ దిస్ లుక్ ఆర్ నాట్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీ అందరికీ ఏం చాలా తెలుసు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు